ఏప్రిల్ 14వ తేదీ, ఏప్రిల్ 22వ తేదీన రష్యా విప్లవ నేత లెనిన్ పుట్టినటువంటి రోజు. ఇలాంటి మహనీయులు అనేక మంది ఈ నెలలోనే జన్మించినటువంటి నెలగా ఉండటం వల్ల ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం నిర్ణయం తీసుకుంది. కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలని అన్ని జిల్లాలతో పాటు మండల స్థాయిలో, జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర స్థాయి కూడా ఈ రోజు ఇక్కడ మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు చాలా మంది కుల వివక్ష అంటరానితనం ఎక్కడ ఉంది, అందరూ కలిసి తిరుగుతున్నారు, కలిసి తింటున్నారు, అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు, ఇంకా ఎక్కడ కులం ఉంది, కుల వివక్ష ఇంకెక్కడ ఉంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. వాస్తవంగా ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఉన్నటువంటి కుల వివక్ష రూపాలు ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనపడట్లేదు. కానీ ఇంకా కుల వివక్ష అంటరానితనం అనేటువంటిది గ్రామాల్లో ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనందరికీ తెలుసు, పట్టణాలలో ఇల్లు కిరాయికి ఇవ్వాలి అని చెప్పేసి అంటే మీరు శాకాహారులా మాంసాహారులా అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా పట్టణాలలో బోర్డులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఎస్సీ ఎస్టీలకి, ముస్లింలకి, క్రైస్తవులకి ఇవ్వము అని చెప్పేసి బోర్డులు హైదరాబాద్ నగరం భారతదేశంలో అత్యంత పెద్ద రెండో నగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఇట్లా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డైరెక్ట్ గా ఎస్సీ ఎస్టీలకి, క్రిస్టియన్లకి, ముస్లింలకి మేము ఇల్లు కిరాయికి ఇవ్వము అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాటికి గ్రామాల్లో దేవాలయాల ప్రవేశం నిరాకరిస్తున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, నాగర్ కర్నూలు జిల్లాలో మొన్న ఇటీవలి కాలంలో దుర్గామాత ఉత్సవాలు జరిగినప్పుడు ఎస్సీ మాలలు గుడిలోకి వెళ్ళినందుకు మీరు మాల వాళ్ళు గుడిలోకి రావద్దు అని చెప్పేసి దేవుడు పూలక ఊగినటువంటి పరిస్థితి ఉంది. దేవుడు ఊగుతూ కూడా మీరు రావద్దు మాలలు అని చెప్పి చెప్పింది కూడా ఉంది. ఇక్కడ పక్కనే హైదరాబాద్ కి అతి సమీపంలో 20 కిలోమీటర్లు షామీర్పేటలో శ్రీరామనవమి ఉత్సవాలు జరిగితే దళితులు మీరు గుడిలోకి రావద్దు అని చెప్పేసి గెంటేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది మేడ్చల్ జిల్లా షామీర్పేట అతి సమీపంలో ఉంది. అంటే హైదరాబాద్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని కుల వివక్ష అంటరానితనం అనేటువంటిది కొనసాగుతుంది. మరి ఇప్పుడు కుల సమస్య అనేటువంటిది, కుల వివక్ష అంటరానితనం సమస్య అనేటువంటిది కేవలం దళితుల సమస్యగానే మనం చూడలేము. ఇది దేశం సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కులం అనేటువంటిది ఇండియాలో మాత్రమే కొనసాగుతుంది. 6486 కులాలుగా కొనసాగుతుంది. ఒక కులం ఇంకో కులాన్ని తక్కువ చూసి, ఒక కులం మరో కులాన్ని ఎక్కువ చూసేటువంటి నిచ్చెన మెట్ల వ్యవస్థలాగా కొనసాగుతుంది. అందుకని ఈ రోజు కుల వివక్ష అంటరానితనం అనేటువంటిది కులం ఉన్నంత కాలం కొనసాగుతూనే ఉంటది. అందుకనే భారతదేశం అనేటువంటిది మిగతా ప్రపంచ దేశాలతో పాటు, కాబట్టి కులం సమస్య అనేటువంటిది, కుల వివక్ష అంటరానితనం అనేటువంటిది కేవలం దళితుల సమస్యగానే కాదు, ఇది దేశం సమస్యగా గుర్తింపు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. చాలా మంది చాలా గ్రామాలలో, మండల కేంద్రాల్లో, జిల్లా సెంటర్లలో ప్రత్యేకించి హిందూ సమ్మేళనాలు పెడుతున్నారు. హిందూ సమ్మేళనాల్లో వాళ్ళు ప్రజలకు ఏం చెప్తున్నారు అంటే, మనమంతా ఒకటే, కులం అనేటువంటిది గడప లోపల ఉండాలి, గడప దాటితే హిందువులం, గడప లోపల కులం అట, గడప దాటితే హిందువులం అనేటువంటి వాళ్ళు సందేశం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనేటువంటి ఏమతున్నారు. కాబట్టి హిందూ మత సమ్మేళనం మీరు పెడుతున్నప్పుడు హిందువులందరికీ ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఉన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు దాంట్లో చేస్తున్నారు. హిందూ సమ్మేళనాల్లో ఏమని చేస్తున్నారు? దాంట్లో హిందువులందరూ బంధువులే అనేటువంటి మాట చెబుతున్నారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 143 కుల దురహంకార హత్యలు జరిగితే, అగ్రకుల హిందువులు, నిమ్నకుల హిందువులు చంపితే ఆ హిందూ సమ్మేళనం దాన్ని ఖండిస్తుందా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సుమారు 200 గ్రామాలలో వీడీసీల పేరు మీద, విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరు మీద ఎప్పుడో మధ్యయుగాల కాలం నాటి సాంఘిక బహిష్కరణలు నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, జగిత్యాల జిల్లా, నిర్మల్ జిల్లాలలో వీడీసీల పేరిట సాంఘిక బహిష్కరణ కొనసాగుతున్నాయి. దీన్ని ఖండిస్తుందా మీ సమ్మేళనం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు హిందువులందరూ బంధువులే అని చెబుతున్నటువంటి మీరు
ఈ రాష్ట్రంలో దళితులనే దాడులు దౌర్జన్యాలు చాలా పెట్టేగిపోతున్నాయి. వీటన్నింటినీ అరికట్టాలని, ఇవన్నీ లేకుండా చేయాలని చెప్పేసి మాట్లాడగలిగేటువంటి దమ్ము, చిత్తశుద్ధి, ధైర్యం మీకుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. పైగా కులాన్ని పెంచి పోషించడానికి, కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి రకరకాల ప్రవచనాలు వల్లించేటువంటి వాళ్ళు, సిద్ధాంతిగా చెబుతున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. చిరంజీవి స్వామి ఏం చెప్తున్నారని మీ అందరికీ తెలుసు కదా, ఈ కులం ఇట్లాగే ఉండాలండి, మీ కాలు రెక్కలు కష్టపడుతుంటే కడుపు కూర్చొని తింటూ కష్టం నుంచి ఊడిపడ్డ దేవతల వాళ్ళు ఎందుకు దేవుడిగా కొలవాలి అని చెప్పేసి వాళ్ళు కించపరుస్తూ మిగతా వాళ్ళందరినీ మాంసం తినేటువంటి వాళ్ళ మీద మాత్రం ఈ రకమైనటువంటి కుచిత బుద్ధితోటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక ఆయన గరికపాటి నరసింహారావు, ఆయన ఏం మాట్లాడాడు, మధ్యాహ్న భోజనంలో పిల్లలకి భోజనం వండి పెడితే కోడిగుడ్డు పెట్టకూడదట, వాళ్ళు ఏమైనా శోభనం పెళ్లి కొడుకులా వాళ్ళు కోడిగుడ్డు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పద్ధతులలో కులాన్ని, విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు మరొక వైపున వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, జ్యోతిబా పూలేకి దండ వేసేటువంటి పని అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. దండేస్తున్నారు, దండం పెడుతున్నారు, కానీ కులక్షంతానితనానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడట్లేదు. మీ అందరికీ తెలుసు కదా, ఈ సందర్భం వచ్చిన ప్రతి అంబేద్కర్, పూలే జయంతుల సందర్భం వచ్చినటువంటి ప్రతిరోజు ఏప్రిల్ 14, డిసెంబర్ 6, నవంబర్ 28, ఏప్రిల్ 11 ఈ తేదీలు వచ్చినప్పుడల్లా అంబేద్కర్, పూలే వాళ్ళ ముఖాలు కూడా కనపడనంత పెద్ద ఎత్తున దండలు వేస్తున్నారు. ఈ రోజు అంబేద్కర్ ని ఒకవైపు కీర్తిస్తూ అంబేద్కర్ ఆశయాల్ని, అంబేద్కర్ విగ్రహాలకు మొక్కుతున్నారు, అంబేద్కర్ ఆశయాల్ని తొక్కుతున్నారు. అంబేద్కర్ ఆశయాల్ని తొక్కే వాళ్ళు కూడా అంబేద్కర్ విగ్రహాలు మొక్కడానికి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం దళిత బంధు పెట్టింది, వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు, మేము ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకటించారు. పైగా వాళ్ళ మల్లికార్జున ఖర్గే గారు, వాళ్ళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో అది ప్రకటించారు. మేము 12 లక్షలు ఇస్తాం, దాని పేరు అంబేద్కర్ అభయాస్తం అన్నది. ఇచ్చారా ఈ రాష్ట్రంలో? ఒక్కడికంటే ఒకరికి ఇచ్చారా? 16 లక్షల మంది రాజీవ్ యువశక్తి కింద అప్లై చేసుకున్నారు. ఎంతమందికి రుణాలు వచ్చినాయి? ఎస్సీ కార్పొరేషన్ కంప్లీట్ నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఆర్థిక స్వావలంబన లేకుండా, ఆర్థిక ప్రగతి లేకుండా ఎలా ముందుకు పోగలరు? ఈ రోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని నీరుగార్చేటువంటి పని ఈ అసెంబ్లీ సాక్షిగా జరిగింది కదా. ఎంత బడ్జెట్ కేటాయించారు మీరు? 17,000 కోట్లకి దిగజార్చారు కదా. 40,000 కోట్ల నుంచి 17,000 కోట్లకి దిగజార్చిన తర్వాత దళితుల అభివృద్ధి ఎక్కడ ఉంటుంది అనేటువంటిది మనం చూడాలి. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం ఈ పాత్ర నిర్వహిస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు చూశారు కదా. ఈ రోజు వాళ్ళు చెప్పారు, వాళ్ళకి అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా చాలా మంది వస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడారు. అంబేద్కర్ 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 అని చెప్పడం అనేది ఫ్యాషన్ గా మారిపోయింది మీకు. దానికి బదులు దేవుణ్ణి స్మరిస్తే 7 సార్లు స్వర్గానికి పోతారని చెప్పినట్టు మాట ఆయన చెప్పారు. కానీ అదే అమిత్ షా ఆ పార్లమెంట్ సభ్యులు మోడీ పార్లమెంట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మోడీ 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 అని చెప్పేసి అంటున్నారు. మరి మోడీ అంత గొప్పవాడైతే అంబేద్కర్ ను అంత చిన్నవాడిగా చూసేటువంటి పని అంటే మీ సిద్ధాంత భూమికలోనే అంబేద్కర్ విగ్రహాలకు మొక్కేటువంటి సంస్కృతి, అంబేద్కర్ ఆశయాన్ని తొక్కడమే కాదు, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడమే కాదు, అంబేద్కర్ యొక్క ఆనవాన్ని కూడా లేకుండా చేయాలనేటువంటి కుతంత్రాలు కలిగినటువంటి సంస్థగా ఆర్ఎస్ఎస్ బీజేపీ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు వాళ్ళ స్వభావం ఎటువైపు. ఈ రోజు కులదురహంకార హత్యలు జరిగినప్పుడల్లా బాధితుల తరపున మన ఇక్కడ సామాజిక ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద సంఖ్యలో బాధితుల తరపున నిలబడితే హంతకుల తరపున ఆర్ఎస్ఎస్ బీజేపీ నిలబడ్డది. వీటన్నిటికి ప్రత్యక్ష ఉదాహరణలు కూడా మన దగ్గర ఉన్నాయి. పెరుమాళ్ళ ప్రధాని 2018లో హత్య చేసినప్పుడు, ₹1 కోటి ఇచ్చి సుపారీ చేసి హత్య చేసినప్పుడు ఆ హంతకుడైనటువంటి మారుతిరావుకి అండగా బజరంగ్ దళ్, విహెచ్కి వీళ్ళందరూ కూడా నల్గొండలో భారీ ర్యాలీ పెట్టారు. బాధితుల తరపున 48 గంటల పాటు డెడ్ బాడీతో కేవీపీఎస్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు అక్కడ ఉంటే హంతకుల తరపున మాత్రం ఆర్ఎస్ఎస్ బీజేపీ నిలబడ్డది మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆర్ఎస్ఎస్ బీజేపీ పాత్ర ఒకవైపు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని నీరుగార్చడానికి నీతి ఆయోగ్ ని ప్రయోగించింది, ఈ రోజు బడ్జెట్ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున ఎన్ఆర్ఈజీఎస్ మనందరికీ తెలుసు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కంప్లీట్ నీరుగార్చేటువంటి పని చేస్తా ఉంది.
ఈ పద్ధతులలో కేంద్ర ప్రభుత్వం కూడా అట్టడుగు తరగతులకు తీరని ద్రోహం అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కార్మిక చట్టాలన్నింటినీ కూడా కంప్లీట్ గా రద్దు చేస్తుంది. కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, అట్టడుగు వర్గాల వల్ల అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చట్టాలన్నింటినీ నీరుగారిస్తే మొట్టమొదటి నష్టపోయేది దళితులే, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు నష్టపోతారనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ కులరహిత ఉత్సవాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ దేశాన్ని కులంలో ఈ దేశం నుంచి తరివేయకపోతే ఈ దేశం అభివృద్ధి చెందదు. ఈ దేశం ఒక్కడికి కూడా ముందుకేసేటువంటి పరిస్థితి లేదు. పైగా పేదల్ని అణిచివేయడానికి, పేదల్ని దోచుకోవడానికి కులాన్ని పాలక వర్గాల యొక్క సాధనంగా వాడుకుంటున్నాయి. వివక్షని, యంత్రాన్ని యథేచ్ఛగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని కులం లేని సమాజం వైపు కేవలం కేవీపీఎస్ ఒక సంఘము చేస్తే ఈ కుల వివక్షణ అంటరానితనాన్ని అరికడతామని చెప్పి కేవీపీఎస్ అనుకోవట్లేదు. ఈ సమాజంలో అభ్యుదయ శక్తులు, ప్రగతిశీల శక్తులు, కమ్యూనిస్టులు, అంబేద్కర్ వాదులు, పూలే వాదులు ఇంకెవరైనా కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని కులం లేని సమాజం వైపు ప్రయాణం చేయడం కోసమే ఈ కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 11 జిల్లాల్లో జిల్లా స్థాయిలో జరిగినాయి. ఇంకా కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఈ నెల చివరి వరకు కూడా కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల్ని నిర్వహించబోతున్నాం. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర స్థాయి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభకు హాజరైనటువంటి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ముందుగా మనం పిలవగానే చాలా పని ఒత్తిడి ఉన్నప్పటికీ హాజరైనటువంటి దళిత్ సోషల్ ముక్తి మంచి DSML జాతీయ కార్యదర్శిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుల వివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాల్లో సైకిల్ దొక్కుతూ గ్రామాన తిరిగి ఎక్కడ వివక్ష ఉంటే అక్కడ 2 గ్లాసుల పద్ధతి ఉంటే దాన్ని ధ్వంసం చేసి ఊరుమ్మడి బావిలో నీళ్లు తోడుకోలేకపోతే ప్రత్యక్షంగా తోడి అనేక వివక్షల్ని ఎదుర్కొని వాళ్ళ నుంచి ప్రతిఘటనలు కూడా ఎదుర్కొని అగ్ర కులాల నుంచి ప్రతిఘటనలు కూడా ఎదుర్కొని సైకిల్ యాత్ర చేయడమే కాదు ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించినటువంటి మన నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ SC/ST సప్లాన్ చట్ట సాధనలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి నాయకుడు. అట్లాగే SC/ST కమిషన్ ఏర్పాటు కూడా ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి నాయకుడు.